ముందస్తు ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో సకల సంపదలతో తొలతూగాలని, ఏ విధమైనటువంటి అరిష్టాలు మీ యొక్క గృహమునకు దరిచేరకూడదని, సకల సౌభాగ్యాలతో మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం వాస్తవంగా 30వ తారీఖున శనివారంతో ప్రారంభమవుతుంది. తదుపరి మనకి గ్రహణం ప్రారంభమయ్యేంత వరకు కూడా, అంటే 8వ తారీఖు వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలని చెప్పడం, మామూలుగా వారం వారం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వారం 30వ తారీఖు నుంచి ఉగాది ఉంది కాబట్టి ఉగాది ఫలితాలు ప్రత్యేకంగా చెప్పే ఉద్దేశంతో 8వ తారీఖు సోమవారం వరకు కూడా ఈ యొక్క వారం అనే కంటే కూడా 10 రోజుల ఫలితాలని చెప్పడం జరుగుతుంది. ఈ 10 రోజులు మీకు ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవచ్చు. వార ప్రారంభంలో చూసినట్లయితే అశ్విని ముందు మేషరాశి వారికి చూస్తే, మేషరాశిలో బుధ గురులు అత్యంత శుభులు. అట్లాగే వ్యయస్థానంలో రవి శుక్రులు, రవి అండ్ రాహు. అట్లాగే వార మధ్యమంలోనే ఏదైతే 31వ తారీఖున సాయంత్రం 4:27 మేష రాశికి వ్యయస్థానంలో శుక్రుడు ప్రారంభమవుతాడు. మేషం సాయంత్రం 4 గంటలకి మీనప్రవేశం జరుగుతుంది. కాబట్టి ఇది మీనప్రవేశం వ్యయస్థానంలో ఉచ్చులో జరగడం వల్ల మేషరాశి వారికి మంచి లాభాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం వారికి చూసినట్టయితే ఈ యొక్క 30వ తారీఖు నుంచి 8వ తారీఖు చూస్తే అశ్విని నక్షత్రం వారికి 1, 2 అట్లాగే 3, 4 తర్వాత 5, 6, 7, 8 అంటే ఇంచుమించుగా ఈ 10 రోజుల్లో 8 డేస్ చాలా బాగా ఉన్నాయి అశ్విని నక్షత్రం వారికి. అట్లాగే భరణి నక్షత్రం వారికి కూడా 1, 2 అట్లాగే 3, 4, 5, 6 నక్షత్రాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. కృత్తిక నక్షత్రం వారికి 1, 2, 1, 2, 3, 4, 5, 6, 7 తారల వరకు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం అశ్విని భరణి కృత్తిక ఈ 3 నక్షత్రాల వారికి కూడా మేషరాశి వారికి యోగవంతమైన కాలం. మిత్రుల ద్వారా లబ్ధి పొందే అటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రావాల్సినటువంటి సకాలంలో అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ అందినటువంటి ధనాన్ని కూడా అందితే ఎలా మీరు ఇన్వెస్ట్ చేయాలని ఒక ప్లాన్స్ అయితే ఖచ్చితంగా రెడీ చేసుకుంటారు. ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి స్ట్రక్చర్ పెట్టుకొని ఉంటారు ఖచ్చితంగా. ఇదిగో ఇది చెయ్యాలి, ఈ వారంలో ఈ ధనం ఇలా వస్తే ఇలా చేసుకోవాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్ట్రక్చర్ పెట్టుకున్నారు. అది జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక భరణి కృత్తికల వారికి ఎలాంటి స్ట్రక్చర్స్ లేవు, ఇలా చేయాలి అనేది ఏమీ లేదు. ధనం వచ్చినప్పుడు ప్రాక్టికలిటీగా ఆలోచిద్దామని వెయిట్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే అష్టమ చంద్రుడితో ప్రారంభమైనందువల్ల నీచ చంద్రుడు వార ప్రారంభంలో ఏదైతే మొదటి 2 రోజులు మాత్రం కొంచెం నిరుత్సాహపూరితంగా ఉంటుంది. అంటే 30వ తారీఖు నుంచి 1వ తారీఖు మధ్యాహ్నం దాకా కూడా కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. తదుపరి యోగవంతమైనటువంటి కాలం నడిచే అవకాశాలు ఉంటాయి. అయితే వీరికి శుక్రుడు వ్యయస్థాన ప్రవేశం వలన వచ్చిన ధనం ఏదైతే ఉంటుందో అది సద్వినియోగం అవుతుంది. అయితే సూర్యుడు రాహు దీనికి ముందు, అంటే శుక్రప్రవేశం 31వ తారీఖు జరిగే ముందే పాపస్థానంలో ఉన్నటువంటి సూర్యరాహులు వీరికి ఒక మహోపకారం ఏదో చేస్తారు. ఈ రాశి వారికి కొంత రుణవేర, శత్రునాశనం, ఆకస్మిక ధనప్రాప్తి, వివాదాల నుంచి బయటపడడానికి. అంటే ఖచ్చితంగా మార్చ్ ఎండ్ కొంతమందికి ఉంటాయి ట్యాక్స్ల హడావిళ్ళు, పెద్ద మొత్తంలో లోన్స్ విషయంలో కన్ఫ్యూజన్స్, ఇటువంటివన్నీ ఉంటే వాళ్ళకి అవి ఖచ్చితంగా కొంత రిలాక్సేషన్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. బుధుడు తృతీయ షష్ఠాధిపతి, గురువు భాగ్య వ్యయాధిపతి యోగాన్ని ఇస్తున్నారు, మంచి శుభాన్ని కలిగిస్తున్నారు. కుజుడి దృష్టి ధనం మీద, అట్లాగే శని దృష్టి లగ్నం మీద ఉండడం వల్ల వార ప్రారంభంలో మాత్రం కొద్దిగా ఆ 31వ తారీఖు వరకు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇబ్బందులో కూడా పనులు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా సానుకూలంగా వెళ్ళే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తదనంతరం మిగతా వారం అంతా కూడా చాలా హ్యాపీగా
మంచి జీవితం గడిపే అవకాశాలు అయితే ఉంటాయి. ప్లాన్ ఆఫ్ స్ట్రక్చరు. వారాంతంకి వచ్చేసరికి మాత్రం ఈ రాశిలోని వారికి గ్రహణం ప్రారంభమవుతుంది. 8వ తారీఖున సూర్యగ్రహణం ఉన్నది. ఇది భారతదేశంలో కనపడపోయినప్పటికీ కూడా రేవతి నక్షత్రంలో జరుగుతుండడం, నక్షత్రాధిపతి బుధుడు రాశిలో ఉండడం, ఈ కారణాలు సూర్యుడు జగత్పిత అంటే గ్రహశాస్త్ర ప్రకారం పితృకారకుడు అంటారు, చంద్రుడిని మాతృకారకుడు అంటారు. సో సూర్య చంద్రులు ఇక్కడ రేవతి నక్షత్రంలోకి రావడం జరుగుతుంది. ఈ మాసంకి వచ్చేటప్పటికి చంద్రుడు గమనం మారుతూ వస్తాడు. ఇక్కడ మనం చంద్రుడిని కనుక చూసినట్లయితే ఈ చంద్రుడు ఇక్కడ ప్రారంభమైనటువంటి చంద్రుడు మనకి ఈ రాశిలో ఇక్కడ ప్రారంభమైన చంద్రుడు ఇక్కడి నుంచి ఇలా తీసుకొని వచ్చి ఆఖరి రోజున ఇక్కడికి ఉంటాడు 8వ తారీఖున. సో చంద్రుడు సూర్యుడు మాతాపితృలు ఒకే రాశిలో ఉన్నప్పుడు రేవతి నక్షత్రాన్ని రాహు పీడిస్తుండగా రాహుగ్రస్త సూర్యగ్రహణం అనేటువంటిది సంపూర్ణ సూర్యగ్రహణం పశ్చిమ దేశాల్లో కనపడుతుంది. కారణం ఏమిటి అంటే ఈ యొక్క పశ్చిమ దేశాల్లోనే ఎందుకు కనపడుతుంది, ఈ దేశంలో ఎందుకు కనపడుతుంది, 50 సంవత్సరాల తర్వాత ప్రాప్తిస్తున్నటువంటిది. ఎందుకంటే ఇలాంటి గ్రహస్థితి ఏర్పడి ఒక 50 సంవత్సరాలకు పైబడే ఉంటుంది, కానీ యువతలైతే ఉండే అవకాశాలు లేవు. మామూలుగా ఇలాంటి గ్రహస్థితులు ఏర్పడుతున్నా ఇట్ట ప్రత్యేకమైనటువంటి కొన్ని లక్షణాలు ఈ తారలు అట్లాగే ఇవన్నీ కూడా చాలా రేర్గా సంప్రదించేటువంటి ఒక నవాంశంలో కూడా పరిశీలనగా చూసి చెప్తున్నాను. సో ఇలాంటి రేర్ సూర్యగ్రహణం 8వ తారీఖు ప్రాప్తిస్తున్నది సోమవారం. సో ఈ గ్రహణం వలన కొంత ఈ యొక్క మేషరాశి వారికి వారాంతం దగ్గర ఆరోగ్యపరమైనటువంటివి ఆకస్మిక ఇబ్బందులు కొన్ని తలెత్తే అవకాశాలు ఉంటాయి. అందులో అక్కడ వేరాశి కాబట్టి గ్రహణం వీరి మీద పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజున తప్పకుండా ఈ యొక్క మేషరాశి వారు మీరు సూర్యుడి ప్రతిమ, బంగారుతో చిన్న ప్రతిమ, అట్లాగే రాహు ప్రతిమ ఈ 2 చేయించి సూర్య రాహు ప్రతిమలు చేయించుకొని మినుములు గోధుమలు దానమిస్తూ ప్రత్యేకంగా ఇక్కడ చంద్రుడికి కూడా మనశ్శాంతి కోసంగా చంద్రుడికి కూడా బియ్యం దానం ఇవ్వడం మంచిది. గ్రహణం మన దేశంలో లేదు కదా అని తేలిక తీసుకోకూడదు. ఖచ్చితంగా గ్రహణ సమయం మీ మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం మీరు దానం ఇవ్వడం శుభం కలిగిస్తుంది.